నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు వనజ రామిశెట్టి గారు ఉన్నారు. లైఫ్ కోచ్, అలాగే న్యూట్రిషనల్ స్పెషలిస్ట్. ఆహ్, మీరందరూ చూసినట్టయితే గనక రీసెంట్‌గా కొన్ని ఇన్సిడెంట్స్ చాలా వేదనకు గురి చేస్తూ ఉన్నాయి. అంటే అమ్మాయిదైతే ఒకటి, అబ్బాయిదైతే ఒకటి ప్రాబ్లమ్‌గా చూస్తూ ఉన్నారు. అది నిజంగా ప్రూవ్ అయింది కూడా. సో, నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనే కన్‌ఫ్యూజన్‌లో ఉండుంటారు. ఒక 2, 3 డేస్ బ్యాక్ బెంగుళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అతుల్ సుభాష్ అనే ఒక టెకీ సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అనంటే వైఫ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్ అదంతా ఒక 24 పేజెస్ లెటర్ రాసేసి 90 మినిట్స్ వీడియో తీసి చనిపోయారనమాట. అయితే ఇందులో తప్పేముంది? ఏం మాట్లాడుకోవాల్సింది? ప్రతిరోజు మనం ఏదో ఒకటి ఇలాంటిది వింటూనే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉండొచ్చు. యెస్, డెఫినెట్‌గా ఈ టాపిక్ గురించి మనం మాట్లాడాల్సిందే. అందుకే వనజ రామిశెట్టి గారితో అసలు ఈ పూర్తి ఇన్సిడెంట్ ఏం జరిగింది? ఏం మెజర్స్ తీసుకోవాలి అనేది మాట్లాడదాం. నమస్తే మా. నమస్తే మా. సో అతుల్ సుభాష్ రెగ్యులర్ గా మనం చూస్తూనే అవును. ఉన్నాం రోజుకొక ఇన్సిడెంట్. సో టెక్కీస్ అనగానే మనం ఏమనుకుంటాము అంటే వాళ్ళకి ఉద్యోగంలో స్ట్రెస్ ఏమో అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యాజ్ యూజువల్ ఒక నార్మల్ పర్సన్ కి ఉన్నట్టే, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉన్నట్టే వైఫ్ తో ప్రాబ్లం. కరెక్ట్. ఇలా ఎంతో మంది బలవుతున్నారు కానీ బయటికి రావట్లేదు. ఇది అమ్మాయిలలో చేంజా లేకపోతే అబ్బాయిలలో చేంజా, వాళ్ళు తీసుకోలేకపోతున్నారా అనేది తెలీదు ఎవరికి. రైట్. సో ఇప్పుడు ఆ లెటర్ గురించి మీకు తెలుసు. తెలియని మన తెలుగు ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఆ లెటర్ లో ఏముంది ఏంటి అనేది చెప్పిన తర్వాత ఈ పర్టికులర్ సెక్షన్ వల్ల ప్రాబ్లం అవుతుంది అని మీరే చెప్పారు కదా, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో అతను మిస్టర్ అతుల్ సుభాష్ సూసైడ్ చేసుకుని హ్యాంగ్ చేసేసుకున్నాడు. అతను ఎందుకు హ్యాంగ్ చేసుకున్నాడు అన్నదానికి రీజన్స్ అదే 90 మినిట్స్ వీడియో రిలీజ్ చేశాడు. అంటే చాలా మందికి అతను లాంగ్వేజ్ అర్థం కాకపోయి ఉండొచ్చు. అండ్ ఒక 24 పేజెస్, ఒక 24 పేజీల పెద్ద లెటర్ రాశాడు. అంటే అతని లైఫ్లో మ్యారేజ్ అయినప్పటి నుంచి జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ని, వాళ్ళ వైఫ్ తోటి అయిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని తను రాసి దాని తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. సో ఈ 468A ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేశామన్నట్టు కూడా అతను అందులో రాశాడు. అయితే ఇప్పుడు ఆ లెటర్లో అతను ఎంత బాధాకరంగా రాశాడు అంటే, ఇక్కడ ఎవరిది తప్పు అన్నది తర్వాత అఫ్కోర్స్ జస్టిస్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. 2-3 థింగ్స్ అతను ఏం రాశాడంటే, తన భార్య వల్ల తను చాలా చాలా బాధపడ్డట్టు రాశాడు. తన చనిపోయిన తర్వాత తన కొడుకుని, చిన్న బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య దగ్గర ఉంచొద్దు అని చెప్పాడు. ఉంచొద్దు, భార్య దగ్గర ఉంచొద్దు. భార్య దగ్గర కాకుండా వాళ్ళ పేరెంట్స్ దగ్గర కానీ, ఇతను అతుల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్ చాలా మంచి ఆయన, చాలా బాగా చూసుకుంటాడు. నా బాబును మాత్రం నా వైఫ్ కస్టడీకి అసలే ఇవ్వద్దు, నా పేరెంట్స్ తోటి కానీ నా బ్రదర్ తోటి కానీ ఉండాలని అందులో మెన్షన్ చేశాడు. రెండోది ఏం మెన్షన్ చేశాడంటే, వాళ్ళ పేరెంట్స్కి ప్రొటెక్షన్. వాళ్ళ పేరెంట్స్ తను చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి మానిటరీగా కానీ ఎవరైనా ప్రెషర్ వేస్తే, ఆస్తి పరంగా కానీ మానిటరీగా కానీ ఏదైనా ప్రెషర్ వేస్తే అటువంటి ఏవి జరగకుండా వాళ్ళ పేరెంట్స్కి ప్రెషర్ ఇవ్వమని ఫస్టే అతను రాసి చనిపోయాడు. థర్డ్ థింగ్ ఏం రాశాడంటే, తను చనిపోయాక తన శవం దగ్గరికి తన భార్య సైడ్ ఎవరూ రాకూడదని కూడా అక్కడ రాసి అంటే ఆయన అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అందులో ఆ డిప్రెషన్ తోటి వెళ్ళిపోయి తను సూసైడ్ చేసేసుకున్నాడు. అంటే డిసైడ్ అయిపోయాడు అనమాట. ఇంకా హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఇంకా హ్యాండిల్ చేయలేకపోయాడు తను ఆ సిట్యువేషన్ని. తన చావు ఒక్కటే దానికి సొల్యూషన్ అనుకుని, అంటే తనతో పాటు తన పేరెంట్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి ఆ చావు తనను మనిషి చనిపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారు అనేసి తను ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని చనిపోయాడు. కానీ అదొకటి సొల్యూషన్ అంటారా? చనిపోవడం ఒకటి, డైవర్స్ తీసుకోవచ్చు కదా. డైవర్స్ తీసుకోవడానికి వాళ్ళు వీళ్ళని మనీ డిమాండ్ చేస్తున్నారు. దగ్గర 3 crores. 3 crores 3 crores ఏదో డిమాండ్ చేస్తున్నారు. తన లెటర్ లో మెన్షన్ చేస్తాడు. సో అది ఇవ్వలేక ఇట్స్ ఇంపాసిబుల్ కదా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 3 కోట్లు ఇవ్వాలి అంటే ఇప్పుడు మనము కోర్ట్ ని అప్రోచ్ అయినా కానీ, మన అడ్వకేట్ అయినా మనం ఎంత సంపాదిస్తున్నాం, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూస్తారేమో. అంటే ఇప్పుడు అసెట్స్ ఫామ్ లో ఉంటాయి కదా మామూలుగా. ఇప్పుడు పేరెంటల్ యాన్సెస్టర్ అసెట్స్ అవన్నీ ఉంటాయి. అదే అవన్నీ ఒకరికి వెళ్ళిపోతే 3 crores అంటే ఎక్కడి నుంచి డిమాండ్ చేయాలి? అంటే ఇలా క్లెయిమ్ చేసినప్పుడు హస్బెండ్ సంపాదనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ ది కూడా వస్తాయి కదా, అవి కూడా వస్తాయి. ఆ పేరెంటల్ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ హస్బెండ్ కి వచ్చే ప్రాపర్టీలో షేర్ ఏదైతే ఉందో అవన్నీ క్లెయిమ్ చేస్తారనమాట నాకు తెలిసి. సో ఇవన్నీ అడుగుతుంది కాబట్టి ఆ ప్రెషర్ తట్టుకోలేక తను
ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసేసుకున్నాడు పాపం. తీసేసుకుని అందులో కూడా ఏం రాశాడంటే, నాలాంటి బాధితులు ఇంకా ఎంతో మంది ఉన్నారు, నేను ఒక్కడనే కాదు, నేను ఇలా బయటకు వచ్చి చెప్పగలిగాను. ఈ ఏదైతే సెక్షన్స్ ఏదైతే విధించారో అవన్నిటిని మిస్యూజ్ చేసే ఫీమేల్స్, నాలాగా ఇబ్బంది పడే వాళ్ళందరినీ, భార్య వల్ల బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ రక్షించండి అని చెప్పి ఆయన లెటర్లో చాలా దీనంగా రాశాడు ఒకటి. అట్లా రాయడమే కాకుండా కోర్స్ వాళ్ళ బాబు గురించి కూడా మెన్షన్ చేశాడు. ఇంకొకటి ఏంటంటే ఏం రాశాడంటే, తనకి బికాస్ వాళ్ళ వైఫ్ కూడా వెళ్ళి అంతకుముందే పోలీస్లో కంప్లైంట్ చేసింది వాళ్ళ వైఫ్. అంటే ఈ గొడవలు అవుతున్నాయి, వాళ్ళ వైఫ్ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో తన మీద తన ఫ్యామిలీ మొత్తం మీద, అత్త మామ మీద, అందరి మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసింది, నాకు డౌరీ హెరాస్మెంట్ అవుతుందని. సో తన రిలీజ్ చేసిన ఒక లెటర్లో, ఆ లేడీ రిలీజ్ చేసిన లెటర్లో ఏముందంటే, నాకు హెరాస్మెంట్ జరుగుతుంది, డౌరీ హెరాస్మెంట్, మా పేరెంట్స్ పెళ్లి టైంలో ఇచ్చిన డౌరీ సరిపోలేదని నా అత్తమామలు నన్ను ఇంకా హెరాస్ చేస్తున్నారని వెళ్ళి తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసేసింది. సో ఇప్పుడు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్నది జస్టిస్ వచ్చే వరకు మనకి నిజంగా తెలియదు. బోత్ ద సైడ్స్ వాళ్ళు చూసి బోత్ ద సైడ్ లాయర్స్ మాట్లాడుకొని దాని తర్వాత ఏవైతే కేసెస్ అవన్నీ అయిన తర్వాత హియరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఏది నిజం ఏది అబద్ధం అని అప్పుడు కానీ మనం అరైవ్ అవ్వలేము. అయితే అతుల్ రాసిన లెటర్లో ఏం మెన్షన్ చేశాడంటే, నాకు జస్టిస్ జరిగే వరకు నా అస్థికలు ఏవైతే ఉంటాయో అప్పుడు దాకా వాటిని ఎక్కడ కలపొద్దు అని రాసేసాడు ఆయన. నేను చనిపోయాక నాకు ఏదైతే కార్యక్రమాలు చేయాలో అవి చేసేయండి, నా అస్థికలు మాత్రం నాకు జస్టిస్ జరిగిన తర్వాతనే ఆ అస్థికలే మీరు వెళ్ళి కలపాలి అని అంత స్ట్రాంగ్గా అతను రాసేసి చనిపోయాడు అనమాట. అయితే ఇక్కడ నువ్వు అన్నావు ఒక దగ్గర, ఎవరిది ప్రాబ్లం, ఆడవాళ్ళ సైడా హస్బెండ్ సైడా వైఫ్ సైడా అని. నాకేమనిపిస్తుంది అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ని పక్కన పెట్టేస్తే బోత్ సైడ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఓకే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అన్ని రకాలుగా చూసుకోవాలి మనం. ఒకప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే ఏమైతుందంటే, మ్యారేజ్ అయిపోయిన వైఫ్ అండ్ హస్బెండ్కి ఏదైనా చిన్న గొడవ అయిందనుకో అడ్జస్ట్ అవ్వే మెంటాలిటీ ఉండేది. ఇప్పుడు అట్లా అడ్జస్ట్ ఎందుకని ఉండట్లేదు అంటారు? ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఇండిపెండెంట్. అప్పట్లో ఆడవాళ్ళు వర్క్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంతే కదా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు నాకు నీ అవసరం ఏంటి, నా అర్నింగ్ నాకుంది, నా ఇల్లు నాకుంది, నా కార్ నాకుంది, ఐఎమ్ ఇండిపెండెంట్ అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో దాని ఎమోషనల్ బాండ్ కి దాన్ని దూరం చేసేస్తూ ఉంటారు. కరెక్టే మ్యామ్. మరి అంత ఇండిపెండెంట్ గా బతుకుతున్నప్పుడు మరి అంతంత అలుమని ఎందుకు అడగటం? అల్యూమిని అంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ పిల్లోడు ఉన్నాడు, బాబు ఉన్నాడు కదా, అట్లాంటివన్నీ చూసుకోవాలి కదా. వాళ్ళకి కంఫర్ట్ చూసుకోవాలన్నా కానీ టు టేక్ దట్ స్టెప్, అవతల మనిషిని అంత డిప్రెస్ చేసేలాగా సరే న్యాయంగా అడగచ్చు కదా. మరి 3 crores ఇంతకు ముందు కూడా ఒక ఇన్సిడెంట్ చూసాం, ఆమె మేకప్ ప్రొడక్ట్స్ కి కావాలి అని చెప్పి డిమాండ్ చేసింది. అంతే అమ్మా, ఇట్లాంటి కేసెస్ అన్ని ఏవైతే ఉన్నాయో అందుకే పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఇట్లా ఏదైనా ఇష్యూ అవుతాయి 2 సైడ్లు పెద్దవాళ్ళు వచ్చి, అది కాకుండా ఇంకా పెళ్లి ఎవరైతే పెళ్లి కుదిర్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఇద్దరిని అడిగి ఏంటైంది అనేసి కనుక్కుని చక్కగా సెటిల్ చేసేసి అక్కడికి ఏదైనా మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండాలి. మంచి చెడు చెప్పేవాళ్ళు లేనప్పుడు ఏమవుతుందంటే మనం ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. అందుకే నాకేమనిపిస్తుంది అంటే, పేరెంట్స్ కూడా ఈ మధ్య ఆడపిల్లలు, బికాస్ ఆడపిల్లలు ఎర్న్ చేస్తున్నారు, ఎర్న్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కూడా గర్వం, ఓకే నా కూతురు మగోళ్ళలాగా ఎర్న్ చేస్తుంది, దానికేంటి తక్కువ అని ఒక థాట్ ఉంటుంది. వాళ్ళు బాగానే ఉంటారు, వైఫ్ అండ్ మా ఆడపిల్ల తల్లిదండ్రులు బాగానే కలిసే ఉంటారు. బట్ అమ్మాయి వెళ్ళి ఎప్పుడైతే నాకు ఇలా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు సాల్వ్ చేయడం ఈ మధ్య కాలంలో చాలా తక్కువ చూస్తున్నాను. ఓకే నా వదిలిపడే ఎంతసేపు అంటారు. అట్లాంటి కేసెస్ చాలా చూస్తున్నాను. ఎంతో మంది అట్లా పేరెంట్స్ అంటారు, నా కూతురికి ఏం తక్కువ అండి, తన ఇంజనీరింగ్ చదివింది, తన ఎంఎస్ చేసింది, తన యుఎస్లో చదువుకుంది, అవసరం లేదు అసలు, షీ కెన్ బి ఇండిపెండెంట్ అనే పేరెంట్స్ చాలా చాలా మంది ఉన్నారు. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ రిలేషన్షిప్స్, ఈ వాల్యూస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోలేకపోతే యూ విల్ ఎండ్ అప్ సీయింగ్ ఆల్రెడీ డైవర్స్ కేసెస్ చాలా, అంటే ఏదైతే గ్రాఫ్ ఉందో అది పైకి వెళ్తానే ఉంది. ఇండియాలో కూడా డైవర్స్ కేసెస్ ఎక్కువైపోయినాయి కదా, చాలా టూ మచ్. ఒకప్పుడు ఓన్లీ ఫారిన్ కంట్రీస్ లో చూసేవాళ్ళం. అసలు డైవర్స్ అంటే ఏంటి, అదొక పెద్ద ఇదిలాగా చూసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు అక్కడ తగ్గింది, బికాస్ దే ఆర్ గివింగ్ మోర్ వాల్యూ టు రిలేషన్షిప్స్, బాండ్, వీటికి అక్కడ ఇండియన్ కల్చర్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. మనం మాత్రం ఇక్కడ ఇండిపెండెంట్ అది ఇది అనేసి ఎక్కువ సార్లు, అంటే పెళ్ళైన వారం రోజులకి, పెళ్ళైన 3 నెలలకి, పెళ్ళైన 6 నెలలకి డైవర్సెస్ ఇచ్చే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఏంటంటే, వైఫ్ ఫస్ట్ బాగానే ఉంటుంది మ్యారేజ్ అయిన కొన్ని రోజుల్లో, దాని తర్వాత తనకి
ఇండిపెండెంట్ అయిపోయిన ఒక కొన్నేళ్ల తర్వాత వాళ్ళకి ఈ థాట్స్ వస్తాయి అనమాట. నేను ఎందుకు సింగిల్ గా బతకూడదు, నాకేం అవసరం, ఇట్లా మల్టిపుల్ గా ఉన్నాయి చాలా రకాలుగా. అంటే ఒక సైడ్ ఇక్కడ మిస్టేక్ అనడానికి లేదు, బోత్ ద సైడ్స్ అన్నమాట. ఎక్కడో ఒక దగ్గర ఆ వాల్యూ సిస్టమ్ ని మనం తీసుకురాకపోతే బాండ్ ఏంటి, రిలేషన్, పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవసరం. ఓకే. వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి, మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకూడదు కాదు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు చెప్తారు. వాళ్ళు 100 దెబ్బలాట్లు ఆడుకొని ఉంటారు ఇలా కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తేనే పిల్లలకు అర్థమవుతుంది ఈ రిలేషన్ని ఎంత స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని. లేకపోతే ఇట్లాంటి కేసెస్ పెరుగుతూనే ఉంటాయి మనకి రోజు రోజుకి. రైట్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో 4 గోడల మధ్యలోనే ఉంచుకుంటూ ఉంటారు. ఎవరికి చెప్పొద్దు అనుకుంటారు అంటిల్ ఆర్ అన్లెస్ ఇట్లా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ వచ్చి ఏదో అయిపోయే వరకు కానీ బయటికి రానివ్వరు. మరి చెప్పొచ్చు అంటారా అలాగా? అంటే కొంతమంది ఏంటంటే కనపడడం అందరికి చెప్పేస్తుంటారు నాకు ఈ ప్రాబ్లం ఉంది, అది సింపతి గేమ్. రెండోది ఏంటంటే ఎవరికి చెప్పాలో మీకు ఎక్కడైతే సొల్యూషన్ వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి. మీ పేరెంట్సో, సిస్టరో, బ్రదరో, సిబ్లింగ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, లేకపోతే వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఎవరి దగ్గర నుంచి సొల్యూషన్ దొరకకపోతే గో టు అ కౌన్సిలర్. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు చెప్తారనమాట, ఇట్లా ఉందమ్మా. డైరెక్ట్ గా ఫస్ట్ అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లాయర్, నేను డైవర్స్ అంటే అవ్వదు అక్కడ. ఫస్ట్ మీరు చేయాల్సిన గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుని ఎందుకు ఇట్లా అవుతుందని అనలైజ్ చేసుకోండి, ఎక్కడ మిస్టేక్ అవుతుంది. డిప్రెషన్స్, ప్రెషర్స్ ఇవన్నీ కామన్ అందరి లైఫ్లో. వాటి నుంచి బయటకు రావాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటకు రావాలి తప్పిస్తే వదిలేసి మా దారి మేము చూసుకుంటామంటే యూ వుడ్ ఎండ్ అప్ సీయింగ్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్. సో అత్తుల్ విషయంలో అయితే ఎవరిది అనేది పర్టికులర్ గా చెప్పడానికి ఇప్పుడు లేదు. ఇంకా లేదు కదా, ఎందుకంటే బోత్ ద సైడ్స్ ఇంకా నా తెలియాలి. తప్పు కాదంటే నా తప్పు. అతనైతే ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని చనిపోయాడు బికాస్ హీ ఫీల్స్ హీస్ రైట్ అండ్ తట్టుకోలేకపోతున్నాడు ఆ ప్రెషర్ని. నేను నా వల్ల ఇంతమంది బాధపడుతున్నారు అన్న ప్రెషర్ తీసుకోలేక ఈస్ టేకన్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్. సో జడ్జ్మెంట్ ఏదొస్తుందో చూసి దాన్ని బేస్ చేసుకుని ప్రాబబ్లీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. రైట్. సో